నమస్కారం. నా పేరు కస్తూరి మురళీకృష్ణ. సంచిక స్వాధ్యాయ నిర్వహిస్తున్న విశిష్టమైన సాహిత్య కార్యక్రమం పుస్తక పరిచయంకు ఆహ్వానం. ఈరోజు స్వాధ్యాయ సంచిక ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న పుస్తకం పేరు నీలమత పురాణం. ఈ నీలమత పురాణాన్ని తెలుగులోకి వ్యాఖ్యాన సహితంగా రచించింది కస్తూరి మురళీకృష్ణ, అంటే నేను. ఈరోజు ఈ పుస్తక పరిచయం చేయడాన్ని ఎంచుకోవడం ఎందుకంటే, సాధారణంగా మనకి అష్టాదశ పురాణాలు తెలుసు, ఇతర చిన్న చిన్న పురాణాలు తెలుసు, కానీ నీలమత పురాణం గురించి మన దక్షిణ భారతదేశంలోనే కాదు, భారతదేశంలోనే చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఈ పుస్తకం కేవలం ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాత్రమే ప్రస్తుతం లభ్యమవుతుంది. అది కూడా వేదకుమారి అనే ఆవిడ చేసినటువంటి రీసెర్చ్ పరిశోధన ఫలితంగా ఈ పుస్తకం వెలువడింది. అంత మటుకే ఈ పుస్తకం గురించి చాలామందికి తెలుసు. సో ఈ పుస్తకం మొట్టమొదటిసారిగా మనకి ముఖ్యంగా పరిశోధకులకు కానీ ఈ చరిత్ర ప్రియులకు, సాహితీ ప్రియులకు తెలిసింది కల్హణ రాజతరంగిణిలో. కల్హణుడు నీలమత పురాణాన్ని రిఫరెన్స్ బుక్గా వాడుకొని ఆయనకి దొరకని 32 మంది రాజుల చరిత్రను రాజతరంగిణిలో పొందుపరిచాడు. సో కల్హణుడు అతి ప్రాచీనమైన నీలమత పురాణాన్ని ప్రస్తావించి తాను కాశ్మీర్ రాజుల వివరాలు నీలమత పురాణం నుంచే సేకరించానని చెప్పటం వల్ల కశ్మీర్కే ప్రత్యేకమైన నీలమత పురాణం అంటూ ఒక పురాణం ఉందని అందరికీ తెలిసింది. కశ్మీర్ ఆవిర్భావ గాథను కల్హణుడు నీలమత పురాణం నుంచి గ్రహించాడు. సాధారణంగా ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నామో, కశ్మీర్లో ముందు సతీ సరోవరం అనే సరస్సు ఉండేది. దానిలో జలోద్భవుడు అనే రాక్షసుడు దాక్కుని ఉండేవాడు. ఆ జలోద్భవుడిని సంహరించడానికి నీలుడు అనే నాగులు ఉండేవారు. ఆ నాగులు, జలోద్భవుడు వచ్చి నాగుల జీవితాన్ని కష్టపెట్టడంతో ఈ నీలుడు కశ్యపుడు రామేశ్వరంలో శివుడి పూజ చేస్తున్న కశ్యపుడిని వెళ్ళి బతిమలాడి, మీకు భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో లాగా అన్నిటికన్నా ఎక్కువ పుణ్యతీర్థాలు కశ్మీర్లో ఉన్నాయి అని చెప్పి అతన్ని కశ్మీర్ తీసుకొస్తాడు. అతన్ని ప్రార్థించటం వల్ల, అతను విష్ణువుని ప్రార్థిస్తే విష్ణువు, శివుడు వీరందరూ కలిసి జలోద్భవ రాక్షసుని సంహరించటం వల్ల, ఆ సతీ సరోవరం నీటిని వెడల నడపటం వల్ల కశ్మీర్ అనే భూమి ఏర్పడింది. కశ్యపమేరు కశ్మీరు అని అంటారు. ఈ గాథ మనకి నీలమత పురాణంలో లభిస్తుంది. సో ముఖ్యంగా కశ్మీర్ను పాలించిన ఈ నీలమత పురాణంలో కశ్మీర్ను పాలించిన ప్రాచీన రాజుల వివరాలు, ఆచార వ్యవహారాలు, ప్రజల జీవన విధానం, స్థితిగతులు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు వంటి వివరాలన్నీ మనకి లభిస్తాయి. కల్హణుడు కూడా తన రాజతరంగిణికి ఈ వివరాలన్నీ నీలమత పురాణం నుంచే సేకరించాడు. అయితే నీలమత పురాణం ప్రసక్తి రాజతరంగిణిలో వచ్చింది, కానీ అనేకులకు ఈ నీలమత పురాణం లభించలేదు. రాజతరంగిణి అనువదించి పరిష్కరించిన వారు సైతం నీలమత పురాణాన్ని తాము చూడలేదని రాశారు. చివరికి 1924లో నీలమత పురాణం తొలి ప్రతి ప్రచురితమైంది. అప్పటి నుంచి పరిశోధకులు నీలమత పురాణాన్ని అధ్యయనం చేస్తున్నారు, విశ్లేషిస్తున్నారు. ఈ గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించారు డాక్టర్ వేదకుమారి. రాజతరంగిణి కశ్మీరు రాజకీయ చరిత్రను తెలుసుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తే, కశ్మీరు సాంస్కృతిక చరిత్రను తెలుసుకోవడంలో నీలమత పురాణం ప్రాధాన్యం వహిస్తుందని అభిప్రాయపడ్డారు ఆవిడ. అంతేకాదు, నీలమత పురాణాన్ని రాజతరంగిణితో కలిపి కశ్మీర్, పాకిస్తాన్ అంటే ఒకప్పటి భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, ఖురాసాన్, తజికిస్తాన్ వంటి ప్రాంతాల జాతీయ పౌరాణిక గాథగా నీలమత పురాణాన్ని పరిగణించవచ్చంటారు ఆవిడ. కశ్మీర్ ఆవిర్భావం, కశ్మీరుని పార్వతికి ప్రతిరూపంగా భావించడము, కశ్మీరులో పలు శైవక్షేత్రాలు వెలియటం వంటి పలు విషయాలకు సమాధానం నీలమత పురాణంలో లభిస్తుంది. ఆ కాలం నాటి ప్రపంచపటం, ఆనాటి నదులు, ప్రజలు, వివిధ జాతులు, వారి వ్యవహారాలు, ఆచారాలు, ధార్మికత వంటి విషయాలు, సామాజిక జీవనంతో పాటు పలు ఆసక్తికరమైన అంశాలు నీలమత పురాణం ద్వారా తెలుస్తాయి. అంతేకాదు, సమాజంలో ఆనాడు స్త్రీలకు ఉన్న ప్రధాన పాత్ర, నిర్ణయాత్మకమైన రీతిలో ఉండే వారి వ్యవహారం వంటి అనేక విషయాలకు మనకు నీలమత పురాణం ద్వారా తెలుస్తాయి. నీలమత పురాణంలో సాంఖ్యతత్వం ప్రధానంగా కనిపిస్తుంది. శైవ ప్రాధాన్యం ప్రస్ఫుటంగా ఉంటుంది. ప్రపంచం సత్స్వరూపం అన్న భావన ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే నీలమత పురాణం కల్హణ కశ్మీర్ను మరింతగా అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. ప్రాచీన భారతీయ వాంగ్మయం గురించి ఉన్నట్టే నీలమత పురాణం గురించి కూడా పలు అపోహలున్నాయి, వివాదాలున్నాయి. రాజతరంగిణి 11వ శతాబ్దంలో రాసింది కాబట్టి నీలమత పురాణం క్రీస్తుశకం 6 నుంచి 8వ శతాబ్దం నడుమ రాసినట్టు చరిత్రకారులు తీర్మానించారు. ఆధారాలు లేవు. అయితే చరిత్రకారుల తీర్మానాలు, సిద్ధాంతాల జోలికి పోకుండా నీలమత పురాణాన్ని ఒక చారిత్రక పత్రంలా భావించి చదివి విశ్లేషిస్తే కశ్మీర్ గురించే కాదు, భారతదేశం గురించి కూడా అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఆ కాలంలో దేశం నలుమూలల నుంచి పండితులు కశ్మీర్ చేరడము,
కశ్మీర్ నుంచి ప్రజలు మిగతా దేశంలోని పలు తీర్థ ప్రదేశాలకు యాత్రలు చేయటము వంటి విషయాలు తెలుస్తాయి. ఈనాడు సంఖ్యాబలం చూపించి కశ్మీర్ మాది అని మతం ఆధారంగా ప్రత్యేకతను కోరుతున్న పరిస్థితులలో కశ్మీరు భారతదేశంలో భౌగోళికంగానే కాదు, సాంప్రదాయికంగా, ధార్మికంగా, సాంస్కృతికంగా, తాత్వికంగా ఒక అవిభాజ్యమైన అంగం అని భారతదేశ ప్రజలందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. భారతీయాత్మ కశ్మీర్ అన్న విషయం తెలుసుకుని కశ్మీర్ను కాపాడుకోవడం కోసం ఉద్యుక్తులవ్వాల్సిన అవసరం ఉంది. భారతదేశ ప్రజలకు కశ్మీరు భారతదేశంలో అవిభాజ్యమైన అంగం అని నిరూపించేందుకు కళ్యాణ కశ్మీర రాజతరంగిణి అన్న 15 కథలను గతంలో వెలువరించాను. అది పుస్తక రూపంలో వచ్చింది. సహృదయులైన పాఠకులను అలరిస్తూ, ఆలోచన రగిలిస్తూ సాహిత్య ప్రపంచంలో తనదైన సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు నీలమత పురాణం మీకు అందిస్తున్నాం. ఈ నీలమత పురాణం పుస్తక రూపంలో చదువుకోవాలనుకునే వారికి ఈ పుస్తకం ప్రస్తుతం అందుబాటులో ఉంది. అన్ని ప్రముఖ ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాల్లో దొరుకుతుంది. అలాగే సాహితీ ప్రచురణలు చంద్రం బిల్డింగ్స్ చుట్టుకుంటలో కూడా లభిస్తుంది. ఫోన్ నంబరు 9849992890. అలాగే అమెజాన్లో కూడా లభ్యంగా ఉంది. ఈ పుస్తకాన్ని మీరు చదవచ్చు. ఈ కార్యక్రమంలో భాగంగా మీరు సందేహాలు కూడా అడగవచ్చు. సందేహాలకి కార్యక్రమంలో సమాధానాలు కూడా ఇస్తాం. వారం వారం సంచిక స్వాధ్యాయ నిర్వహించే ఈ విశిష్టమైన సాహిత్య శీర్షికలో నీలమత పురాణం గురించి తెలుసుకోండి. నమస్కారం. మీకు ఈ పరిచయం నచ్చితే స్వాధ్యాయ ఛానల్కు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని వెలువరించండి. తద్వారా కార్యక్రమాన్ని మరింత మెరుగుపరుచుకుని మీకు మరింత విశిష్టమైన రీతిలో అందించగలుగుతాం. నమస్కారం.